నుంచి తల్లి గర్భం నుంచి కాకుండా వీరు తామర నుంచి ఉద్భవించినటువంటి ఒక గొప్ప మూర్తి. ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి పొయ్యి ఆళ్వార్ పాంచజన్యం అంశం నుంచి వచ్చారు. రెండో ఆయన గదా అంశం నుంచి వచ్చారు. స్వామికి 5 ఆయుధాలు ఉంటాయి, పంచ ఆయుధాలు: శంఖము, చక్రము, గద, నందకము, షాంగము. ఇవాళ ఎవరి అంశంతో వస్తున్నారు? పాంచజన్యం. పాంచజన్యం అంటే శంకు, వారి అంశంతో జన్మించారు. ఎవరు? పొయ్యి ఆళ్వార్. ఉదత్తాళ్వారు ఎవరి అంశంతో జన్మించారంటే గదా అంశంతో జన్మించారు. ఈయన ఆ పొయ్యి ఆళ్వారు ఎలా జన్మించారంటే ఖడ్గం, నందకం యొక్క అంశంతో ఈ మురుగురు ఆళ్వారు జన్మించారు. వాళ్ళ పరమాత్మను జ్ఞాపకం చేసుకుంటూ అలా వృద్ధి చేస్తూ దివ్య దేశాలన్నీ కూడా తిరుగుతూ పరమాత్మ వైభవానికి కీర్తిస్తూ ఉన్నాడు. ఒకనొక రోజు పొయ్యి ఆళ్వార్ తిరుక్కోవలూరు అనేటువంటి ఒక క్షేత్రం. ఇది ఎప్పుడో చెప్పినట్టు గుర్తు మీకు? తిరుక్కోవలూరు క్షేత్ర వైభవాన్ని చెప్పాం. ఎప్పుడు చెప్పాం? మూడవ పాత్రంలో చెప్పాం. ఓంగి ఉలహలంద ఉత్తమన్ పేర్పాడి అని త్రివిక్రమ అవతారం గురించి చెప్తూ మనకు దివ్య దేశాల్లో ఉండేటువంటి 3 త్రివిక్రమ పెరుమాళ సన్నిధి గురించి చెప్పాం. చెప్పాను లేదా? మర్చిపోయాం. ఒకటి సూపర్ సీర్గాయి, కాళీ తిరువిన్నగరం అని పేరు, సీర్గాయి. తర్వాత తిరుక్కోవలూరు, మరి తర్వాత తిరువూరగత్తా అనేటువంటి ఒక సంస్థ చెప్పాను, మర్చిపోయాను. ప్రతిసారి మననం చేసుకుంటూ ఉండాలి. ఆ స్వామి వీళ్ళని ఎలాగైనా అనుగ్రహించాలి అని వీరు పొయ్యి ఆళ్వార్ మృకండు మహర్షి అనేటువంటి ఒక ఆశ్రమంలోకి వెళ్ళి రాత్రి సూర్య అస్తమం అయితే వీళ్ళు ప్రయాణం చేయరు. ఆ వేళ ఈ లైట్లన్నీ ఉండేది కాదు, వాహనాలు ఉండేవి కాదు, పాదాచర్యంతోనే వెళ్ళాలి. మన పాదాలతోనే నడుచుకుంటూ పోవాలి కనుక సూర్య అస్తమం అయింది. వాళ్ళు అక్కడే మృకండు మహర్షి అనేటువంటి ఆశ్రమంలో పడుకోవాలి అని అక్కడ అరుగులు పూర్వంలో బాగా అరుగులు వేసి పెట్టి వచ్చినటువంటి వారికి అన్న సంతర్పణ చేస్తూ చాలా చాలా దివ్య దేశాలు ఇప్పటికీ కూడా ఆ సత్రాలన్నీ ఉన్నాయి. వచ్చేటువంటి పాదాచారుల కోసం ఏర్పాటు చేసి భోజనాలు వసతులు ఏర్పాటు చేసి వారిని పడుకునేదానికి నీరు అన్ని అందించేటువంటి గొప్ప సత్రాలు. అక్కడ ఒక అరువు మీద పడుకొని ఉన్నారట పొయ్యి ఆళ్వార్. అలా పడుకొని ఉన్నాడు. ఇంకొకరు వచ్చారు వెంటనే. ఎవరు? ఉదత్తాళ్వార్. ఆడ తలం ఎలా ఉంది అంటే ఒకరు పడుకోవచ్చు, మరి ఇంకొకరు వచ్చారు కదా, ఒకరు కూర్చోవాలి, ఒకరు నిలబడి ఉండాలి. తలం లేదు అక్కడ పడుకునేదానికి, ఇద్దరు పడుకునేదానికి అసలు లేదు. కనుక వెంటనే వచ్చి వారిని అడిగారు, అవునా మీరు కూడా వర్షం పడుతుంది, అందులోను మీరు కూడా ఇలా ఉన్నారు కదా అని చెప్పి నేను ఒకరిని కూర్చుంటాం, మీరు నిలబడేదానికి ఒక స్థలం ఉన్నది, మీరు నిలబడవచ్చు అని చెప్పారు. మరి ఇంకొకరు వచ్చారు, మూడవ వారు వచ్చి అక్కడే ఉన్నారు. ఇదంతా పరమాత్మ యొక్క లీల. అందరూ కలిసి మహానుభావులు ఆళ్వారు అందరూ ఒకటే చోట చేరడం అంటే, ఒకటే రోజు చేరడం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వారికి కలగబోతుంది అనేటువంటి హెచ్చరికను చేస్తూ వారి ముగ్గురిని కలుపుతూ ఉన్నాడు. వెంటనే వారు వచ్చి విజ్ఞాపన చేశారు. వారికి కూడా వెంటనే మనమైతే ఏం చెప్తాం, మాకు కూర్చునేదానికే తలలేదు, ఇంకా నువ్వే ఎక్కడ నిలబడుకుంటా అన్నాం. కానీ ఆళ్వారు అలా చెప్పాల. అయ్యా ఇక్కడ ఒకరు కూర్చునేదానికి అవకాశం ఉంది, ఒకరు నిలబడేదానికి అవకాశం ఉంది, కనుక ఇప్పుడు ముగ్గురం నిలబడుకుందాం, ముగ్గురం కూడా చేరి నిలబడుకొని ఉందాము అని ముగ్గురు నిలబడుకున్నారు. వీటిని పరీక్షగా చూస్తూ ఉన్నాడు. తిరుక్కోవలూరులో ఉన్నటువంటి వెంచేసి ఉన్నటువంటి త్రివిక్రమ పెరుమాళ్. ఆ త్రివిక్రముడు చూసి ఎలాగైనా వీరికి అనుగ్రహం ఇవ్వాలి అని ఒక బీభత్సమైనటువంటి వర్షాన్ని కురిపించాడు. వర్షం పడుతుంది బీభత్సంగా, మేఘాలు ఉరుములు అన్నీ వస్తున్నాయి. వర్షం పడేసరికి చిత్తడి అవుతుంది కదా, చలి పుడుతూ ఉంది శరీరం అంతా కూడా. ఒక్కొక్కరు చలికి రాసుకుంటున్నాయి భుజాలన్నీ కూడా.
రాపిడి అవుతా ఉంది. ఎవరో చీకటి అయిపోయింది, మొత్తం మబ్బు. ఏమి అవతల వాడు లైట్లు లేవు కదా, అక్కడ లైట్లు ఉండేటివి కాదు. అంత మబ్బు చుట్టుకొని పోయింది. ఎవరు ఎక్కడ ఎవరి మీద పడుతున్నారో తెలియట్లా. వీరు వారి మీద పడుతున్నారా, వీరు వారి మీద పడుతున్నారా, ఏది కూడా తెలియట్లేదు. అలా రాసుకుంటూ ఉన్నారు. ఒరిపిడి జరుగుతూ ఉంది. భాగవత స్పర్శ కావాలి అని చెప్తా ఉంటాను చాలా మందికి నేను. భాగవతుల యొక్క స్పర్శ తగిలితే మనకు కూడా ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పాను ఇంతకుముందు చాలా సందర్భాలు. మా జనాలు రావట్లేదు, లేకపోతే వచ్చి ఆయన అందరినీ స్పర్శ చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా ఎక్కడ స్వామి చెప్పారు కదా భాగవత స్పర్శ చేయమని, భాగవతులంతా కలిసినప్పుడు వాళ్ళందరూ తగులుతూ ఉంటాడు. ఆయన రావాలి, ఎందుకు కారణం తెలియదు. అలా చేసుకుంటూ ఉండేటువంటి సమయంలో పరమాత్మ అనుగ్రహం కలిగింది వైగేయాడు. వెంటనే ఆయన తన పాసురాల ద్వారా మొదల్ తిరువందాది అని పాసురాడు. ఇయర్పా అని చెప్తాం మనం. ఎప్పుడు మనకి ఇప్పుడు రాకపోయేటువంటి రోజుల్లో 20వ తారీఖు ఉంది, జనవరి 20వ తారీఖు. మనకి 22వ తేదీ వరకు కార్యక్రమాలు ఉంటాయి. జనవరి 20వ తారీఖు ఈయన చెప్పినటువంటి పాసురాలను మనం సేవిస్తాం. ఇయర్పా అనేటువంటి పాసు, దాంట్లో మొదల్ తిరువందాది అనేటువంటి పాసు. ఏం చెప్పారు ఆయన? నా అధ్యయన కాలం చెప్పకూడదు కదా, మరి ఆయన ఏం చెప్పారు అంటే, ఈ యొక్క భూమి అంతటినీ కూడా, పాత్రం చెప్పొద్దని పాత్రం అర్థం చెప్పమని చెప్పలేదు. ఈ భూమి అంతటినీ కూడా ఒక ప్రమిదగా చేసుకొని, సముద్రం ఉంది కదా, ఆ సముద్ర జలాంతటినీ కూడా నూనెగా చేసుకొని, సూర్యుడు భగవంతుడు సూర్యుడు ఆ సూర్యుని కూడా ఒత్తిగా చేసుకొని దీపాన్ని వెలిగించాడంట. ఎవరు? వైగేయాడు. ఆ చీకటి కదా, ఆ చీకటిలో ఒక వెలుగు వచ్చింది. అంతేగాని పక్కన ఉండేటువంటి ఆయన వెంటనే వారు ఇంకో రకంగా చేశారు. ఈ భక్తి, మనలో ఉండేటువంటి భక్తి అంతా కూడా ఒక ప్రమిదగా చేసుకొని, భక్తికి మనలో ఉండేటువంటి ప్రేమ బాగా ఎక్కువ పొంగిందనుకోండి, ధార వస్తుంది. అలా మనకు తెలియకుండా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి, ఈ శరీరానికి వస్తుంది. వాటిని ఆ ప్రేమ అనేటువంటి ఆ నూనెగా మార్చుకొని, భక్తి అనేటువంటి ప్రమిద, ప్రేమ అనేటువంటి నూనె. మరి ఒత్తి ఏంటి? మనసు అనేటువంటి ఒత్తిని వెలిగించాడు ఆయన. ఎవరు? ఉదత్తాళ్వార్. ఈ రెండు చూస్తూ ఉన్నాడు కదా పక్కన పేయాళ్వార్. వెంటనే మన మామూలుగా ఏదైనా కార్యం చేస్తూ ఉంటే ఫలం ఒకరు అనుభవిస్తారు, చేసేటువంటి కార్యం అనేది చేస్తూ చివరిగా వచ్చి ఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. మేము అలానే ఉంటాం. ఎందుకు కారణం ఏంటంటే, ఉదయం మన స్వాములందరూ ఎప్పుడో 2:30కు వస్తారు. రాలేదు 2:30కు వచ్చిన తర్వాత వాళ్ళన్నీ చేతి పెట్టిన తర్వాత నేను చివరిగా 5 గంటలకు వస్తాను. వచ్చి ఏదో ఆరాధన చేసుకొని అన్ని చేసుకొని, మీకు కనబడేదానికి ఎవరు బాగా చేస్తున్నారు? శేషాద్రి స్వామి బాగా చేస్తున్నాడు, కానీ మా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రావట్లేదు, ఎవరు తెలియదు. కానీ చేసేది పనులన్నీ వారు, కాసు నొక్కేది వారు, దేవుని పెరుమాను శుభ్రం చేసేటువంటి వారు, పాత్రలు కడిగేది వారు, అన్ని చేసేదేమో వారు, ఫలాన్ని అనుభవించేటువంటి వారిని. ఇక్కడ కూడా పేయాలి వారు అదే అనుభవిస్తున్నారు. పాపం వీళ్ళందరూ భూమిని అంతా ప్రమిదిగా చేయాలని ఎంత కష్టపడి ఉండాలి, సముద్రం నీళ్ళంతటిని నూనెగా మార్చుకొని ఎంత కష్టపడి ఉండాలి, సూర్యుని తిరిగా తీసుకొని ఒత్తిగా ఎంత కష్టపడి ఉండాలి. అందులో రెండో ఆళ్వార్ భక్తి అంత తొందరగా వచ్చేటువంటిది కాదు. ఒకవేళ భక్తి వచ్చినా మనసు అంగీకరించదు. మరి వీళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తే వెంటనే పక్కన ఉన్నటువంటి ఆ వెలుగులో వెంటనే నేను లక్ష్మిని చూసి తిరిగి అన్నాడంట. గారు ఏం చెప్పారు? లక్ష్మిని చూసేసాను, నేను శంకుచక్రాలను చూసేసాను, ఆ వకులాభరణం ధరించినటువంటి స్వామిని చూశాను, పట్టు వస్త్రాలను ధరించినటువంటి స్వామిని చూశాను. వీళ్ళు ఇంత కష్టపడి పెరుమాళను దర్శనం చేయాలని చూస్తే 3వ వాడు కొట్టేశాడు వీరి యొక్క వైభవాన్ని చెప్పి. అద్భుతమైన పాఠం, ఎంత అద్భుతం. ఇప్పుడు నాకు అనధ్యాన కాలం కాబట్టి చెప్పలేకున్నాను, కానీ ఎంత అద్భుతమైన పాఠం వస్తా ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. వారు చెప్పింటే ఇంకా ఎంత అనుభవం. మాకే ఏమి తెలియనటువంటి అజ్ఞానంతో ఉండేటువంటి నాకే ఇంత ఉంటే, ఆవేళ అనుభవించినటువంటి వారికి ఎంత బాగా ఉంటున్నారు.
వారు వెంటనే వచ్చి లక్ష్మిని చూశాను అని అంటే ఎవరిని చూసినట్లా? శివనారాయణ దర్శనం అయిందయ్యా. ఎవరికి దర్శనమైంది? పేయాళ్ళకి దర్శనమైంది. వీళ్ళేమో ఆయన చూడాలని తపన పడి ఇంత కష్టం చేస్తే చివరిగా వచ్చి నువ్వు అనుభవించేసావు కదా, నాకు బ్రహ్మాల దర్శనం అయింది అని పేయాళ్ళ ఆనందపడాడు. అది వీరి చరిత్ర. పొయ్యేయాళ్ళ, బుధత్తాళ్ళ, పేయాడు. ఎప్పుడైనా పాత్ర అనుసంధానం వచ్చేటువంటి సమయంలో ఇంకా మనకు 31వ తారీఖు నుంచి మనకు అనధ్యాయ కాలం పోయి, అనధ్యాయ కాలం పోదు, మనం పాత్ర అనుసంధానం చేసుకుంటాం. ఆలయం ఇంట్లో చేయం, కానీ దేవాలయంలో మనకు అధ్యయనోత్సవాలు ప్రారంభమైపోతాయి. ఎప్పటి నుంచి? 31వ తారీఖు నుంచి. 30వ తేదీ సాయంత్రమే మనకు ప్రారంభమవుతుంది. 31వ తారీఖు పగలకొత్త అధ్యయనోత్సవం. ఇప్పుడు మాత్రం తొందరగా అయితే అయిపోదు, అధ్యయనోత్సవం కావాలి. అధ్యయనోత్సవం అయిపోయిన తర్వాతనే మా ప్రవచనం ఏదో చేయాలి, మీకు అందరికీ కావాలి అనుకుంటే చెప్తాం. ఇంకోటి కూడా చెప్పాను కదా, మాకు చెప్పాలనుకుంటే చెప్పేస్తాం, అంతే. అంత మాన్యతలోనే ఉంది. కాబట్టి వీలైనంత వరకు పాత్ర వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మేము కొలపబడుతున్న ఆడవారు ఎవరు? అందరికీ మర్చిపోయారు. ఇప్పుడు చెప్పారు పొయ్యిగై ఆళ్వార్. మొదల ఆళ్వార్ ఫస్ట్ ఉంటారు. ఆయన ఆళ్వార్లలో మొదటివాడు. ఆయన్ను మేల్కొల్పుతారు. ఏంటి వాళ్ళు పాత్ర? கனைத்திலம் கத்த எருமை கன்று திறங்கி நினைத்து முளைவழியே நின்று பாசோர நனைக்கில்லம் திராக்கும் நற்கெழ்வன் தங்காய் பணித்தாய் வியனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை கத்த மனத்துக்கு இனியானை பாடவும் நீவா திரவாய் இனித்தாய் எழுந்திராய் இதன்ன பேருலகம் அனைத்தில்லத்தாரும் அருந்து ஏலோ ரம்பாய். தப்பாசிரம். கனைத்து இல்லம், కత్ ఎరుమై. ఎరుమై అంటే గేదెలు అని అర్థం. కనైత్ ఇల్లం అంటే లేత దూడలు కలిగినటువంటి ఆ కోశాలలో అంతా కూడా కనైత్ అవి అరుస్తూ ఉన్నాయంట. ఎందుకు? పాలు పితికేదానికి రావట్లేదు. పాలు పితికేదానికి రావట్లేదు కదా, దానికి బాగా ప్రేమ వాత్సల్యం పొదుగు బాగా బరువెక్కుతూ ఉంది. అందుకోసం అవి అరుస్తూ ఉన్నాయి. దూడలను వదలాలి కదా, దూడలను వదలలేదు. దూడలు రాలేదు. అవన్నీ కూడా కండ్రు ఇరంగి, అవి జాలితో దయతో దూడలు నా దగ్గరికి వస్తాయా అనేటువంటి దయతో ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు వదిలేదానికి ఎవరు రావాలి. ఇక్కడ ఎరుమై అనేటువంటి శబ్దానికి మరి ఒక పదాన్ని చెప్తున్నారు. ఏమిటంటే గేదెలు అనేటువంటి ఒక శబ్దం అయితే మన సంస్కృత పదంలో తెలుగులో గేదెలు, తమిళంలో ఎరుమై, ద్రావిడంలో చెప్తుంది కదా అమ్మ, ద్రావిడంలో మనకు అందించింది. తెలుగులో గేదెలు, తమిళంలో ఎరుమై. మరి సంస్కృతంలో ఏమిటి అంటే మహిషి అని అంటారు. మహిషి అంటే భార్య అని. అయ్యో గేదెలకు భార్య అంటారేంటి? గేదెలు ఆవుల కంటే కూడా తన పిల్లల మీద వాత్సల్యాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఇంకొక స్వరూపాన్ని చెప్తున్నారు మహిళి అనే శబ్దం. ఎవరు అంటే లక్ష్మి. మన అమ్మకు చెప్తూ ఉంటాం దేవదేవ దివ్య మహిళి అని చెప్తాం. ఓం భగవన్ నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య తీరాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవ దేవ దివ్య మహిషీం అని చెప్తాం. దేవదేవ దివ్య మహిషి. మహిషీం అంటే పట్టపురాణి అనే అర్థం. ఎన్ని రకాలు చెప్పాను చూడండి.
పట్టపురాణి భార్య. మరి పరమాత్మకు పట్టపురాణి ఎవరు? ఇప్పుడు కృష్ణ పరమాత్మకు పట్టపురాణి లీలాదేవి, రుక్మిణీదేవి. రామచంద్రమూర్తి పట్టమహిషి ఎవరు? సీతమ్మ వారు. శివనారాయణకి పట్టమహిషి ఎవరు? లక్ష్మీ తాయారు. ఇక్కడ అదే చెప్తున్నారు. దేవతలకందరికీ కూడా దేవుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి వాడికి దేవదేవ దివ్య అద్భుతమైనటువంటి దివ్య కాంతి వెదజల్లించి పురుషాకారం కలిగి ఉన్నటువంటి మనలందరినీ కూడా పరమాత్మకు చేర్చి వారి ద్వారా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పురుషాకార రూపమైనటువంటి పరమాత్మ దగ్గర చేర్చేటువంటి ఒక లక్ష్మీ స్వభావాన్ని ఇక్కడ చెప్తూ దివ్య మహిషి అని చెప్తున్నారు. వారి వాత్సల్యం రావాలి. ఎవరి మీద కురిపించాలి? మన అందరి మీద కురవాలి అని చెప్తూ ఎరుమై కన్నిక్కిరంగి అవన్నీ కూడా జాలి చేత నినైత్ ముడైబడియే నిన్ను పాల్చోడ. అవి నినైత్ ముడైబడియే. అవి నినైత్ అంటే మనసులో అనుకుంటూనే ఉన్నాయి. ఏమని అనుకుంటున్నాయి? దూడలు వచ్చి వారి మూతి పొదుగులకు ఆనిచ్చాయి, పొదుగులకు పెట్టాయి అని నైత్ ముడైబడియే నిన్ను పాల్చోడ. అలా తలుచుకొని నిజంగా వదల్లా, మర్చిపోయాడు, కృష్ణుడి సేవ కోసం వెళ్ళిపోయాడు. కానీ అవి బరువు ఎక్కుతూ ఉన్నాయి. ఆ పొదుగుల ద్వారా బరువు వస్తూ ఉంది. నిలుచుకొని ఆ ధారంతా కురుస్తాము. నేనైతే ముడైబడియే నిన్ను పాల్చోడా. ఎప్పుడైతే కొన్ని గోవులు అవి లెక్కించేదానికి వీలు కాలేనటువంటి సంపద కలిగి ఉన్నారు, అలా పాల ధార కురిపిస్తూ ఉంటే నేనైతే ముడైబడియే నిన్ను పాల్చోడ. ఇక్కడ మనం గోవులు ఎవరికి స్వరూపంగా చెప్పాము? ఆచార్య స్వరూపంగా చెప్పాం. ఆ 4 పొదుగులు, ఆ పొదుగుల ద్వారా క్షీర ధార కొడుతాం. వేదములు అనేటువంటి వేదాంగంలో ఉండేటువంటి సారాంశాలందరినీ కూడా తీసుకొని ఆచార్యులు అనేటువంటి వారు తన శిష్యులకు ఆ వాక్కులను కురిపిస్తూ ఉన్నారు. 4 రకాలుగా చెప్పాం కదా మనం. ఒకటి, ఎలా బోధిస్తారో ఆచార్యులు మనకు అనుగ్రహిస్తారు అంటే చెప్పాం 4 రకాలుగా. మర్చిపోండి. ఒకటి భగవద్ ఆజ్ఞతే, ఒకటి శిష్యులు అనేటువంటి వారు అడిగిందే తడవుగా చెప్తారు. శిష్యులు అడుగుతారు, వారు అనుగ్రహిస్తారు. 3వ కార్యమేమో భగవంతుడి కోసమే చెప్తూ ఉంటారు. 4వది అడగకుండానే చెప్తారు. ఇది ఆ ధార. ఆ ధారంతా శ్రీ వాక్కులన్నీ కురుస్తూ ఉన్నాయి. మా మనసంతా కూడా ఊగిసలాడుతూ ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి పరమాత్మను సేవించాలి. ఇంత గొప్ప సౌందర్యాన్ని చెప్తూ ఉంటే, వర్ణన చేస్తూ ఉంటే మన మనసులన్నీ కూడా ఆనందపడుతూ ఉంటాయి. మరి నేను చెప్తుంటే ఆనందపడుతున్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఆ వేళ వారు చెప్పినటువంటిది ఆ గోష్ఠికంతటికి కూడా ఆనందపడుతుంది. క్షీరధార కొడుతూ ఉంటే ననైత్ ఇల్లం సేరార్కం, ననైత్ ఇల్లం సేరార్కం. ఆ ధారంతా కొడుతూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి గోవుల ధార కొడుతూ ఉంది. గోశాలలో పాలు క్షీరధార కొడుతూ ఉంది. అంతా కూడా బురదమయం అయిపోయింది. అప్పుడు కాలంలో సిమెంట్ రోడ్డు, తార్ రోడ్లు ఏం లేవు. కేవలం ఉండేటువంటిది మట్టి రోడ్లే. ఆ మట్టిలో కూడా క్షీరధారపై భూమిలో ఇంకిపోయి పైకి ఇంకా భూమి బయటికి వదులుతా ఉంది. అంతటి ధార కురిపిస్తూ ఉన్నాయి. అంటే పూర్తిగా మర్చిపోయాడు స్వధర్మాన్ని. ననైత్ ఇల్లం, ఇల్లం అంటే ఆ గోశాల. ఆ సేరాకు అక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా బురదమయం అయిపోయి క్షీరధార ధారి అంతా కూడా వస్తా ఉంది. మేము వస్తున్నాం కదా, నేను లేపేదాని కోసం వస్తూ ఉంటే ఆ దారిలో అంతా క్షీరం వస్తుంది. ననైత్ ఇల్లం సేరాకం నచ్చల్వంతంగా. నచ్చల్వన్ ఆ కృష్ణ కైంకర్య స్త్రీ కలిగి ఉన్నారు. ఇక్కడ గోపికలు ఇద్దరు కూడా. ఆ గోపకుడు కైంకర్య స్త్రీలోనే ఉన్నారు. లోపల ఉన్నటువంటి పడుకునేటువంటి ఆ గోప బాలిక కూడా కైంకర్య స్త్రీ. అంటే
కృష్ణుడే నాకు సర్వస్వము, నేను స్వతంత్రుని కాదు, కృష్ణుడే నాకు దైవము, పరత్వము వాడే అని నమ్మి ఉన్నారు కనుక, వారినే మనసులో అనుకుని ఉన్నాడు కనుక నచ్చెల్వన్, గొప్ప కైంకర్య స్త్రీ కలిగి ఉండేటువంటి, కైంకర్య స్వభావం కలిగి ఉండేటువంటి తంగా. తంగాయ్ అంటే ఓ చెల్లెలా అని అర్థం. ఇక అంతరాయంగా, అంతరాత్మగా ఇంకో రకంగా, అంతర్యామంగా ఇంకో రకంగా చెప్తారు. ఏమిటి అంతరార్థం అంటే, లక్ష్మి వారి యొక్క అక్క ఉన్నారంట, లక్ష్మికి ఒక అక్క ఉన్నారంట. ఎవరు అంటే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి లక్ష్మి, జ్యేష్ఠలక్ష్మిగా వారికి చెప్తూ ఉన్నారంట. వారికి జ్యేష్ఠాలు అందరేమో లక్ష్మిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారేమో జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవిగా ఉంది. వారు ఒకరి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పవారు అంటే ఎలా చెప్పేది? లక్ష్మి గొప్పది అంటే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది, జ్యేష్ఠాదేవి గొప్పదంటే లక్ష్మీదేవికి లక్ష్మీదేవి బాధపడుతుంది. మరి ఎలా చేసేది అని వారు అనుకుని, అమ్మా నువ్వు వెళ్తూ ఉంటే సౌందర్యం నీళ్ళు చాలా బాగుంటుంది. ఎవరికి? జ్యేష్ఠాదేవికి. నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నీ సౌందర్యం బాగుంటుంది. లక్ష్మీదేవికేమో నువ్వు అలా వస్తూ ఉంటే నీ నడక సౌందర్యం అంత బాగుంటుంది అని అది సెలవిచ్చారు. ఎంత గొప్పగా సెలవిచ్చారు చూడండి. జ్యేష్ఠాదేవి ఇప్పుడు దారిద్ర్యం వెళ్ళిపోవాలి, లక్ష్మీదేవి రావాలి. కనుక వెంటనే ఇక్కడ సంగాయని చెప్తూ, చెల్లెలు కదా, చెల్లెలు గొప్పతనాన్ని చెప్తున్నారు. వెంటనే ఎంత గొప్పగా చెప్పారు చూడండి. చెప్పిందే తడుగా దారిద్ర్యం వెళ్ళిపోవాలి. నువ్వు నడుచుకుంటూ, నేను నడుచుకుంటూ వెళ్ళాలి, ఎంత గొప్పగా ఉంటాను నేను అని ఆమె నడుచుకుంటూ వెళ్ళి సౌందర్యాన్ని తిరిగిస్తున్నారు. లక్ష్మీదేవి వస్తూ వస్తూ సౌందర్యం. ఇది ఉపమానంగా చెప్తారు, అంతరార్థంగా చెప్తారు. నచ్చెల్లు ఇంకా చాలా ఉన్నాయి. నచ్చెల్వంతంగా టైం లేదు కాబట్టి చెప్పలేకున్నాం. నచ్చెల్వంతంగా పనితలైవీయని వాసల్ కడై పత్తి, పనితలైవీయని ఒక దిక్కు ఒకసారి చూస్తే కిందంతా బృదమయమైపోయింది. మనసులో ఏమో కృష్ణుని చేరాలి, కృష్ణుని చేరాలి అని ఆ మనసంతా కూడా భక్తి అనేటువంటి ధార. అందరం చేరుకున్నాం, ఒక్కొక్కరు అందరూ అక్కడ చేరుకునేసరికి ఆ ధారంతా కూడా అది కూడా నీలిమయం అయిపోతా ఉందంట. ఎంతమంది గోపికలు అక్కడ? 5 లక్షల మంది గోపికలు ఉన్నారు. వారందరూ కూడా భక్తిలో నీరాటమాడితే ఆ నీరంతా కూడా వస్తూ ఉంది అని చెప్తున్నారు. పనితలై నీరు. ఈ కాలం ఏ కాలం ఇది? మనకు మంచు కురిసేటువంటి కాలం. పైనేమో మా తల మీద ఏమో పని తలై వీడని పొగ మంచు కురుస్తా ఉన్నది. ఆ పొగ మంచు కురుస్తా ఉంది. మనసులో ఏమో భగవంతుడు కృష్ణుడు మమ్మల్ని ఉండేయట్లేదు, ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు కైంకర్యం చేయాలి అని మనసులో ఉన్నాడు. కిందేమో క్షీరధార అలా కురుస్తుంది, మమ్మల్ని ఉండించట్లేదు. ఇక్కడ ఏంటి అంతరార్థం అంటే, పైన అల్వార్ పూర్వ ఆచార్యుల యొక్క సూక్తులు, మధ్యలో మనమందరం భాగవతుల యొక్క స్పర్శ, భాగవతులు కురిపించేటువంటి అనుగ్రహం. కిందంతా కూడా క్షీరధార కురుస్తుంది. ఆ దిశలతో చేరి ఆ ధారంతా కూడా మనం కురిపిస్తున్నారు. మనల్ని అడుగుకుండానే వాళ్ళందరూ మనకి అందిస్తూ ఉన్నారు. ఇది అంతరార్థం. పని తలైవీయని వాతల్ కడైపత్తి. నీ ఇంటి ముంగిట వచ్చి నీ వాకిలి ముందట పట్టుకొని, ఆ వాకిలి పూర్వకాలంలో ఎలా ఉండేది? ఒకటి ఉంటుంది కదా వాకిలి, 4 భాగాలుగా ఉంటుంది. ఈ 4 భాగాలకు పై భాగంలో ఒక మన గొలుసు తగిలించుకునే దానికి ఒక ఇది ఉంటుంది, కింద ఒక భాగం ఉంటుంది, పైన కింద లాక్ చేసుకుంటాం. ఇప్పుడు కాలంలో టెక్నికల్ కాదు అక్కడ. అప్పుడు అంతా అలా ఉండేది. ఈ వాకిలి తీసి ఆ గొలుసు పెడతాం, ఇక్కడ నుంచి ఈ గొలుసు పెడతాం, పైన కింద వెళ్తేస్తాం కదా. వాసల్ కడై పత్తి. ఈ వాకిలి యొక్క గుమ్మం మీద పెట్టినటువంటి ఆ యొక్క దాన్ని గట్టిగా పట్టుకొని నిలబడుకొని ఉన్నాం. ఏమిటి ఈ శబ్దము అని అంటే, దీంట్లో ఉండేటువంటి అంతరార్థం అమ్మ తిరుమంత్రాన్ని చెప్తుంది. ఈ మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క చేతి మనం తగిలించేటువంటి ఆ గుమ్మం పైన ఉండేటువంటి దాన్ని తిరుమంత్రార్థము.
ఏమిటి తిరుమంత్ర స్తవం అంటే? ఒక భాగమేమో స్వరూపం, వేద స్వరూపం ఓంకార శబ్దాన్ని చెప్తుంది. ఆ అకార ఉకార మకార శబ్దాన్ని ప్రణవం, ప్రణవం శంకు ఊదితే ఏం శబ్దం వస్తుంది? ఓం అనేటువంటి శబ్దం వస్తుంది. మనం గంట కొడితే కూడా అలాంటి శబ్దం వస్తుంది. అది ప్రణవము. ఒక భాగమేమో ఓంకార శబ్దం, ఇంకొక భాగమేమో నారాయణ అనేటువంటి శబ్దం, ఇంకొక భాగమేమో పైన పెట్టాం కదా, పైన భాగమేమో నా అనేటువంటి శబ్దం. మరి కింద భాగము మా అనేటువంటి శబ్దం, మహా మా అనేటువంటి శబ్దం. ఇది ఎలా ఉంది అక్కడ అంటే పైన గుమ్మం పట్టుకొని ఉంది అంటే నా అనేటువంటి శబ్దాన్ని పట్టుకొని ఉంది. దాని ఒకవేళ కాలు కింద పెడతామనుకోండి భూమి మీద ఏమైపోతుంది? జారి ఎక్కడ పోయి పడతాం తెలియదు, ఇక్కడంతా బృదమయం అయిపోయింది కదా. మరి అలా నిలవలేకున్నారు. మరి ఎక్కడ పెట్టారు వాళ్ళు? మా మహ అనేటువంటి శబ్దం మీద పెట్టారు వాళ్ళు. అంటే గడప ముందు భాగంలో ఆ కాళ్ళు తీసుకొని దాని మీద పెట్టుకున్నారు. పెట్టి దేన్ని పట్టుకున్నారు? నా అనేటువంటి శబ్దాన్ని పట్టుకున్నారు. అంటే అంతరార్థం ఎంత గొప్పగా ఉంది తెలుసా? అది మా అంటే ఏంటి? అహంకారము. మా అంటే అహంకారము. అది మనం తొక్కి పెడుతున్నాం. మనలో ఉండేటువంటి అహంకార మమకారాలు, మమ మహ, ఈ మమకారం అహంకార మమకారాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గడప మీద నిలబడుకొని తొక్కి పడుతున్నాం. తొక్కి పట్టుకొని ఎప్పుడైతే ఈ అహంకార మమకారాలు దూరం అయిపోతాయో పైన ఎవరు? నా శబ్దం. ఈ నారములన్నిటికీ కూడా ఉత్తమమైనటువంటి వాడు, ఇదంతా కూడా నాదే అనేటువంటి వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. వాడిని పట్టుకొని ఉన్నామయ్యా. వాడిని పట్టుకుంటే జారిపోయే సమస్య లేదు ఇంకా. ఎందుకు కారణం? మనలో ఉండేటువంటి అహంకారాలన్నీ కూడా తొలగిపోయినా ఎంత గొప్పగా అంతరార్థం చెప్పేటువంటి మన పూర్వ ఆచార్యులు ఎంత అనుభవించింటే మనకి ఇవన్నీ వస్తాయా? పైకి ఏదో పాత్రలు చెప్పేశాం, పాత్రల్లో ఏదో పడితారు ఇవి వాళ్ళు కడైపత్తి ఏదో వాకిలి ముంగిటి నిలబడుకున్నాం, వాకిలి గుమ్మం పట్టుకున్నాం. ఇది కాదు కదా. ఈ కారమేమో ప్రణవం, ఈ కారమేమో నారాయణ శబ్దం, పైనేమో నమో. ఎంత అద్భుతమైనటువంటి మనలో ఉన్నటువంటి అహంకారం నశించినప్పుడే పరమాత్మ నిన్ను రక్షిస్తాడు అని అంత గొప్ప అంటారని చెప్పారు. మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం. మరి నేను చెప్తేనే కదా మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఉదాహరణగా ఉంటే కదా మేము చెప్పగలుగుతాం. మేము చెప్పాలి నేను మొదలు పెట్టుకున్నప్పుడే అయ్యా స్వామి ఎంతసేపు చెప్తాడు ఇవాళ అలానే అనుకుంటున్నారా? ఏం అనుకోవట్లేదా? అనుకోవట్లేదు. బాగా చెప్తున్నాం, ఏదో ఒక రకంగా చెప్తున్నాం, బాగా చెప్తున్నాం. ఇంకా గొప్పగా మనం మననే అనుకున్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేటువంటి ఒక ఛానల్లో ఒకరు మంచి వైశ్యులు వారు ఎవరి పేరు? రేణుకా గారు, రోహిణి గారు. రోహిణి గారు వారికి మననే అనుకున్నాం. మనమే వారికి ఫోన్ చేయలే, వారికి చేయలేదు. కానీ నిన్న వారి కృష్ణులు నాకు ఫోన్ చేశారు. స్వామి మీ గోష్ఠిని చూసేదానికి మేము వస్తున్నాం తాడిపత్రికి అని ఫోన్ చేశారు. అంతకన్నా భాగ్యమామ ఎప్పుడు వస్తారో సెలవండి, మేమందరం మా గోష్ఠి ఒకవేళ ఆ వేళ రాకుండా మిగతా రోజులు రాకుండా ఆ వేళ మేము చెప్పాం, వారికి వాగ్దానం ఇచ్చాం. 40 మంది గోష్ఠి ఉన్నారు, అందరూ కూడా బ్రహ్మాండంగా పాత్రలను సేవిస్తారు, దివ్య ప్రబంధాలను సేవిస్తారు అని మేము చెప్పాం. మరి వారు ఏం చెప్పారు? 40-100 మంది అయిందో తెలీదు. వారు రావాలని కుతూహలంగా ఉన్నారు, వస్తామని చెప్పారు. రేపు మన్నట్టు ఎప్పుడు వచ్చేది అని తెలుస్తుంది మనకు. స్వామి మీరు ఏమి ఇబ్బంది లేదా, మేము వస్తే అన్నారు. మాకేంటి ఇబ్బంది, మీరు రండి మా గోష్ఠిలో. ఆ రోజు మీరు ప్రవచనాన్ని అందించవచ్చు. మీ యొక్క వాక్కుల ద్వారా మీరు ఏదో నాకు తెలిసినంతలో నేను రోజు చెప్తున్నాను, మీరు గొప్పవారు కదా, మీరు కూడా ఆవేళ మా గోష్ఠికి అందరికి కూడా చెప్పవచ్చు అని వారికి చెప్పాను. వెంటనే మెసేజ్ పెట్టారు, 2-3 రోజుల్లో మీకు తెలియజేస్తాను స్వామి. మేము ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నాము. శ్రీరంగ క్షేత్రం నుంచి వచ్చేటువంటి సమయంలో 2 రోజులు ధర్మవరంలో ఉంటాం. ధర్మవరం నుంచి 1 రోజు ఉదయము మీకు
ఆలయానికి వచ్చి మీ గోష్ఠినంతటి పెరుమాళ సేవించుకుంటాం అనేవారు. మీ గోష్ఠిని సేవించుకుంటాము అని అన్నారు. మరి ఆ వేళన్నా కొంచెం గోష్ఠి మనకు అంత రెడీ కావాలి మనకందరికీ కూడా అని మనం అడగలేదు. వాళ్ళు పెరుమాళ్ళు ఏమనుకున్నారో ఆచార్యులు వెంటనే వారికి ఏం మెసేజ్ పంపించారో తెలియదు. నాతో అలా చెప్పించడం, వారు పోవడం నాకు వారికి నచ్చలేదు. ఇంతవరకు వారి శిష్యురాలు నాతో మాట్లాడుతున్నారు. మనకి ఈ సంవత్సరం కైంకర్య పరులు అయ్యారు కనుక వెంటనే వారు మరి మన లీలావతమ్మ గారు ఏం చెప్పారో మా గురించి అయితే తెలియదు, కానీ వారి ద్వారా ఈ కార్యక్రమం అయితే మనకు కొనసాగుతుంది. వారు కూడా వస్తే వారిని కూడా సేవించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే పెద్దల సూక్తులు ఇవన్నీ కూడా. కేవలం నేను ఒక్కనే గొప్పవాడిని కాదు, నాకన్నా గొప్పగా ఉన్నటువంటి వారు, ఇంకా గొప్పగా ఉన్నటువంటి వారు, వారి ద్వారా ఇంకా ఎన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి. మాకు అధ్యాత్మోత్సవం ప్రారంభం అవుతుంది. ఆ వేళ మీరు ఎప్పుడైనా రండి, మాకు ఇబ్బంది లేదు. కేవలం 7:30 లోపల వస్తే మా గోష్ఠి అంతా ఉంటారు అని చెప్పాం. లేదు స్వామి వీలైనంత వరకు 2-3 రోజులు మీకు ఎప్పుడు వచ్చేది అనేటువంటి విషయాన్ని చెప్తామని చాలా బాగా చెప్తారు. చాలా బాగా చెప్తారు. నాకే ఆనందం అనిపిస్తే ఇంకా మీకు అందరికి ఎంత ఆనందం. అందులో స్త్రీలు అయిపోయేవారు. నేను మగవాళ్ళు చెప్తేనే మీరు ఎంత ఆనందపడుతూ ఉంటే, ఆడవాళ్ళుగా అందులో బ్రాహ్మణులు కాదు, వారు వైశ్య కులానికి చెందినటువంటి వారు అంత గొప్పగా సెలవిస్తూ వాళ్ళ పూర్వ పరంపర కూడా ఆచార్యుల యొక్క పరంపరగా వాళ్ళు వస్తున్నారు కనుక వారిని కూడా సేవించుకొని, భాగవతులు సేవించుకోవడం తప్పేం కాదు కదా. కుల మతాలకు అతీతంగా మనం సేవించుకోవాలి. మనతో కులం లేదు దీనికి, మతం లేదు దీనికి. అందరం కూడా భాగవతుల కులమే, అందరం కూడా ప్రపన్నులే. వారు మనల్ని ఎలా సేవించుకోవాలి అని అనుకుంటున్నారో మనం కూడా వారిని అలానే సేవించుకోవాలి. వెంటనే నేను అడిగాను, స్వామి వారు వచ్చి చెప్తే మీ ప్రవచనం ఏమన్నా మీరు తక్కువ అయిపోతారే, నాకెందుకే తక్కువ అవుతాను, ఇంకా మంచి విషయాలు చెప్పుకుంటాం, వారికన్నా గొప్పగా చెప్పాలని మేము కూడా ప్రయత్నం చేస్తాం. పోటీ ఉండాలి కదా, పోటీ ఉంటేనే గొప్పగా చేయగలుగుతాం. దేనికైనా పోటీ ఉండాలి. సరి సమానంగా ఉన్న కష్టమే, దానికన్నా మించి ఉన్న కష్టం. ఇద్దరికి సమానంగా ఉన్నా కూడా ఎవరు తెలుసుకోలేదు. వారు అనుగ్రహించండి, వారిని మేము కూడా వింటామా అని చెప్పి నిన్నటి రోజు వారికి మధ్యాహ్నం చెప్పాము. కాబట్టి వారు వచ్చేంత వరకు వేచి చూస్తూ ఉంటాం. అంతవరకు ఏదో ధ్యానం లేనటువంటి వారి చేలో మీకు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటే మాకు కొంత సమయాన్ని, ఉదార స్వభావాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ఆ ఉదార రంగనాథ స్వామి అనుగ్రహం కలగాలి అని మేము ప్రార్థిస్తున్నాం. పాణితరై బియ్యనిన్ వాసలు కడైపత్తి లోపల ఆమె దగ్గర నుంచి ఏమీ కూడా ఉడుకులేదు, పలుకులేదు. వెంటనే సిరత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే పెన్నోడ, పెన్ను అంటే స్త్రీల యొక్క, పెన్నోడ వరయాలం అంటే వారి మనసులను తెలియనేటువంటి పెరుమాళ్. విరుద్ధం తెలియాద పెరుమాళ్ అంటారంట కృష్ణుడు. పెన్నోడ విరుద్ధం తెలియాద అరియాద పెరుమాళ్. ఎవరంటే స్త్రీల గురించి, స్త్రీల మనసు గురించి తెలియనటువంటి స్వామి అని అంటున్నారంట. మరి స్త్రీల గురించి తెలియకపోతే ఆవేళ ద్రౌపది స్త్రీనే కదా, వారికే కదా ఆ యొక్క వస్త్రాలను ఇచ్చాడు. మరి అమ్మ ఎందుకు ఇలా చెప్తుంది? లోపలనేటువంటి గోపిక పలకకపోయేసరికి మన కష్టాలు కృష్ణుడికి తెలియవు. మన కష్టాలు ఏదో మనల్ని ఆడుకోవాలని చూస్తాడు, కానీ మన కష్టాలను తీర్చాలని కృష్ణుడు అనుకోడు. పెన్ విరుద్ధం అరియాద పెరుమాళ్, తెలియాద పెరుమాళ్ కనుక ఆయన పక్కన పెట్టి స్త్రీలంటే గొప్ప గౌరవం, స్త్రీలంటే అభిమానం, స్త్రీలంటే ప్రేమ కలిగినటువంటి వాడు ఉన్నాడు. వారి నామాన్ని మనం కీర్తిద్దాము అని సినత్తినాల్ తెన్ ఇలంగై కోమానై చెత్త. కోపంతో సినత్తినాల్ అని అన్నాడు, కోపముతో అన్నాడు. తెన్ ఇలంకై అంటే దక్షిణ లంక. ఆ లంకా నగరానికి అధిపతి అయినటువంటి ఎవరైతే రావణాసురుడు ఉన్నాడో ఆ రావణాసుని సంహరించి వేశాడు. ఎవరు? రామచంద్ర. మరి వారి పేరు కూడా చెప్పేదానికి ఇష్టపడట్లే మన గోదా తల్లి. రావణాసురుడు అనేటువంటి పేరు చెప్పేదానికి కూడా ఇష్టపడటం లేదు. ఎందుకు? శ్రీని అపహరించాడు.
ఎంత ప్రేమ వాత్సల్యం, వారిద్దరి దంపతులు ఎంత గొప్పవారు, వారిని అనుభవించాలి అని అనుకున్నాడు కదా, పరస్త్రీని అనుభవించాలనుకున్నాడు కదా రావణాసురుడు. ఒకనొక సమయంలో వారి యొక్క తేజస్సును చూసి హనుమంతుల వారు అహో వీర్యం అహో తేజం అన్నాడంటే ఎవరు చూసి? రావణాసురుని యొక్క తేజస్సును చూసి, అయ్యా ఎంతటి గొప్పవాడు కలిగి ఉన్నాడు, ఎంతటి తేజస్సు, ఎంత పరాక్రమం, ఎంత గొప్పగా అహో వీర్యం అహో ధైర్యం అహో ఇలా చెప్తూ ఒక్క నీలో ఉండేటువంటి ఈ వ్యామోహం, పరస్త్రీని అనుభవించాలి అనేటువంటి వ్యామోహం అనేటువంటిది నీకు లేకపోతే నువ్వు ఎక్కడ ఉండాల్సినటువంటి వాడిగా, నీ ఆ ఒక్క గుణం నిన్ను పేరే లేకుండా సంపాదించి వేసింది. మా వాడు ఎలాంటి వాడంటే, మా ఆచార్యులు ఇక్కడ హనుమంతుల వారి గొప్పతనం చెప్తూ, సీతమ్మ వారు ఎక్కడ ఉంది? లంకలో ఉంది. రావణాసుడు బంధించి వేశాడు. ఎక్కడ ఉంది? ఆ అశోకవనంలో సింసుప అనేటువంటి వృక్షం కింద ఉన్నది. 10 నెలల కాలం అయిపోయింది. అపహరించుకొని వెళ్ళి 10 నెలల కాలం అయిపోయింది. జాడ లేదు. సీతమ్మ వారి జాడ కనుక్కోలేక ఉన్నారు. అంత చిరకపోయేసరికి అక్కడ ఉండేటువంటి వారికి 2 మాసాలు టైం పెట్టిందంట మన సీతమ్మ వారు. ఈ 2 మాసాల్లో కనుక మా రామచంద్రుడు వారు వచ్చి నన్ను రక్షించకపోతే నేను ఇక్కడే నా దేహాన్ని వదిలిపెట్టేస్తాను. మరి అక్కడ ఏం ఆయుధాలు లేవు కదా, మరి ఎలా ఎదుర్కొంటుంది, ఎలా మరణిస్తుంది అంటే తన జడ ఉంది కదా, జడనే ఉరితాడుగా బిగించి ఆ సింసుప వృక్షం కిందనే నేను బలిదానాన్ని తీసుకుంటాను అని అనుకోని ఉందంట. 2 మాసాల కాలం వచ్చేసరికి, ఆ 2 మాసాల కాలం వచ్చేసరికి వెంటనే అమ్మ రెడీ అయిపోయింది. తన ప్రాణాన్ని తీసుకునేదానికి రెడీ అయిపోతే అప్పుడే హనుమంతుల వారు వచ్చారంట. ఆ సీతమ్మ యొక్క దక్షిణ భాగ్యం కలిగింది. వెంటనే హనుమంతుల వారు చూసి, అయ్యో మా సీతమ్మ వారికి రాలిపోతుంది అని మనసులో అనుకుంటూ, వెంటనే ఎక్కడ రామచంద్రమూర్తి దూతగా వచ్చాను అని అంటే నమ్ముతుందో నమ్మదు. ఎందుకంటే రావణాసుడు అనేక ప్రయత్నాలు చేశాడు. అన్ని మాయా రూపంలో వెళ్ళి ఆమె ఎలాగైనా అనుభవించాలి, వారి మనసును మార్చి అనుభవించాలి అని అనుకుంటూనే ఉన్నాడు. అందువల్ల ఈయన కూడా మాయా రూపంలో ఏమన్నా వచ్చాడా అని అనుకుంటూ ఉంటే హనుమంతుల వారికి అర్థమైంది. అంతకుముందు వరకు రాముడితో స్నేహమైంది కదా, రాముడి యొక్క ధర్మాలు ఈయన కూడా పాటిస్తున్నాడు కనుక రామదాసుడైనాడు. అంతవరకు రామదూతగా వచ్చానని చెప్పుకునేటోడు అంట అందరి. ఎప్పుడైతే సీతమ్మ వారి దర్శన భాగ్యం కలిగిందో, నేను రామదూతని కాదు రామదాసుడని నేను అని అనుకున్నా. ఇది వస్తుంది మళ్ళా పాత్రలో కూడా. ఇలా వచ్చి హనుమంతుల వారు అహో దశరథ మహారాజా అని వారి యొక్క మామగారైనటువంటి దశరథ మహారాజును వర్ణిస్తున్నట. ఆయన ఎవరికి? ఇక్ష్వాకు కుల తిలక, ఇక్ష్వాకు వంశోత్తమ, అయోధ్య మహారాజా. ఇలా దశరథ మహారాజు యొక్క వైభవాన్ని అంతటినీ కూడా వెంటనే రామచంద్రుడు చెప్పట్లేదు, తన తండ్రి గారి పేరు చెప్తూ వారికి ఏమి బలం కలిగి ఉన్నాయంటే అశ్వబలం, గజబలం, సైనిక బలం ఇవన్నీ కూడా కలిగి ఉండేటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి దాసుడిగా వచ్చాను అని చివరిగా చెప్పాట. అప్పుడు కలిగిందంట సీతమ్మ వారు. వెంటనే తను చేయాల్సినటువంటి వాక్కులను హనుమంతుల వారికి, తన ప్రాణం పోగొట్టుకోవాలనుకుంది. ఎవరి వాక్కులు కాపాడాయి? హనుమంతుల యొక్క వాక్కులు ఆమెను కాపాడాయి. కనుక ఇప్పుడు హనుమంతుల వారు దాసుడా ఆచార్యుడా? ఆచార్య రూపం కలిగి ఉన్నాడు. ఘటికుడు ఆయన. ఇంత అర్థాలకు ఎంత చూడండి, ఇంకా చెప్పే కొద్దీ వస్తానే ఉంటాయి, ఇంకా దండి ఉన్నాయి, కానీ ముఖ్యంగానే మనం తీసుకుంటున్నాం. అలాంటి హనుమంతుల వారి వైభవాన్ని, ఇవాళ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని మానై చెత్త కోపంతో ఊగిపోయాడంట మన రామచంద్రమూర్తి. మరి రామచంద్రమూర్తికి ఇంకొక నామం ఉన్నది, జితక్రోధుడు ఆయన. అంటే కోపం అంటే తెలియదు ఆయనకు. మరి అట్లాంటి వాడికి కోపం ఎందుకు వచ్చింది?
తనని ఏ మాకు మాట్లాడినా తను ఏమి పట్టించుకోడు. తన దుర్భాషలన్నా ఇంకొకటన్నా ఎన్ని రకాలుగా తిట్టినా రామచంద్రుడు కోప్పడనంట. కానీ తన భక్తులను ఎవరైనా నిందిస్తే వెంటనే శిక్షిస్తాడంట. అప్పుడు కోపం వస్తుందంట. మరి ఇప్పుడు ఎందుకు కోపం వచ్చిందంటే రావణాసుని యొక్క యుద్ధం జరిగేటువంటి సమయంలో రాముడికి వాహనం ఏంటి? రాముడి యొక్క వాహనం ఎవరు? హనుమంతుల వారు. ఏంటి ఇంకా నిద్రపోతున్నారా? మేలుకొల్పుతున్నాను కదా మిమ్మల్ని అందరినీ కూడా. ఒక్కొక్క గోపికను 10 మంది గోపికను 17 గోపికలు చెప్తున్నాం మనం. ఇలా మేలుకొల్పుతుంది హనుమంతుల వారి వాహనం. ఆయన మీద కూర్చొని రామచంద్రమూర్తి వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. రావణాసుడు రాముడితో యుద్ధం చేసేదాన్ని చేతకాక ఒక్కసారి ఆయుధాలను హనుమంతుల మీదికి పెట్టారంట. ఎక్కువ పెట్టారు. హనుమంతుల వారికి పోయి తగిలాయి. వెంటనే రామచంద్రమూర్తికి కోపం వచ్చేసింది. అంతవరకు తన మీద పడుతున్న కోపం రాలా. తను నమ్ముకునేటువంటి రామదాసుడైనటువంటి హనుమంతుల వారి మీద ఎప్పుడైతే ఆ బాణం పడిందో విపరీతమైనటువంటి క్రోధం కలిగింది. అందుకోసం క్రోధం వచ్చింది. కానీ తనను ఏమన్నా కూడా కోపం రాదట. సీతమ్మ వారిని ఎత్తుకోకపోయినా కూడా కోపం రాదట. అప్పుడు ఒకనొక సమయంలో తన ఆయుధాన్ని పోగొట్టుకున్నా, నువ్వు వెళ్ళి తిరిగి మరుసటి రోజు రాయా, ఆయుధం ఉండేటువంటి వారిని నేను సంహారం చేస్తా, నిరాయుధుని నేను సంహారం చేయను. ఎలాంటి రూపం? రాముడి యొక్క రూపం. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ రాముడు ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ. అలాంటి వాడికే కోపం తెప్పించాడుట. అక్కడ ఉండేటువంటి స్త్రీలు ఇంతటి గొప్ప భర్త దొరికాడే అని అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఎంతమంది వచ్చి మాయా రూపంలో వచ్చి ఆయన మోహించాలని ప్రయత్నం చేసినా నేను ఏకపత్ని అవుతుంది, నేను సీతమ్మ తప్పితే ఇంకెవరిని కూడా నేను చూడను. సీతమ్మ 2 మాసాలు అన్ని రోజులన్నా ఉండగలిగిందంట. కానీ రామచంద్రమూర్తి కావట్లేదంట. రామచంద్రమూర్తికి లక్ష్మణుడు హనుమంతుల వారు లేకపోతే ఆయన ఎప్పుడూ పరమరించుకుంటున్నాడు. అంతటి ఆమె లేకుండా ఆమె క్షణం కలపకుండా ఉండలేనటువంటి స్వరూపం కలిగి ఉన్నారు రామచంద్రమూర్తి. ఆయన మనోభిరాముడయ్య. అందరి మనసులను ఎరిగినటువంటి వాడు మనోభిరాముడు. తెన్నిలంగై పూమాని చెత్త మనத்துக்கு ఇనియాని పాడవం నీ వాయి తిరువాయి. మన మనసులు ఏ నామం చెప్తే ఆనందపడుతుందో ఆ మనోభిరాముని కీర్తిద్దాం. మనస్సుకు ఇనియానే మనస్సుకి ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి నామం ఇనయాని పాడవం. పాడుతూ ఉంటే నీ వాయి తిరువాయి. ఆయన నువ్వు కూడా వచ్చింది ఒక నోటు తచ్చి ఆ సంకీర్తనాన్ని పాడచుకుతా. ఈ రామనామం ఎలాంటి నామం? మృత సంజీవిని అనేటువంటి నామం. మృత సంజీవిని అని నామం అన్నమాట. తారక మంత్రం ఇది. ఎవరైనా మృత్యు సంభవిస్తుంది అనుకునేటటువంటి సమయంలో మృత సంజీవిని అని పర్వతం తెచ్చి లక్ష్మణుని రక్షించాడు కదా, అలా మనల్ని కూడా మృత్యుముఖం నుంచి దూరం చేసేటువంటి అద్భుతమైన మన కష్టం నుంచి దూరం చేసేటువంటి నామం రామ నామం. మనస్సుకి ఇనియాని పాడవం நீ வாழ்த்திருவாய் இனித்தாய் எழுந்திராய் இதென்ன பேருக்கும். ఏం ప్రయోజనం ఆసక్తి? నువ్వు నిద్రపోతున్నావు లోపల. ఈదన్న పేరురకం. ఏం ప్రయోజనం ఆశిస్తున్నావమ్మా? అణకిల్లతారం అయింది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మాకు అర్థమైపోయింది. నీ గురించి మేము తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నారు? నువ్వు ఎలాగైనా లోపల కృష్ణుని అనుభవిస్తూ ఉన్నావు అని మాకందరికీ కూడా తెలుస్తుంది. కనుక మన మనోభిరాముని కీర్తిద్దాము, నువ్వు కూడా చేరి మా కోటిలో అని ఇవాళ మనకందరికీ ఏ నామాన్ని ఇస్తుంది? మనోభిరామ, దశరథ రామ, సీతారామ, అయోధ్య రామ. ఎన్ని నామాలు ఉన్నాయి రామనామం. అన్ని నామాలు మనకి ఏది బాగా వస్తుందో ఆ నామాన్ని చెప్తుంది. ఏది విదేశాన్ని చెప్తుంది?
అయోధ్య. ఇంకా రాముడు ఉండేది అక్కడే కదా, రాముడు జన్మించాడు బాలరాముడిగా. అందులోనూ ఈ సంవత్సరం విశేషంగా అయోధ్య నిర్మాణమై ఆ మందిరంలో బాలరాముడు వెలిసి ఉన్నాడు కదా. ఆయన వచ్చాడు కనుక ఈ రాజ్యమంతా కూడా రామరాజ్యంగా కావాలి. మన ఆచార్యుల వారు శ్రీ రామాంజనేయ స్వామి వారు కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా రామ పాదుక పట్టాభిషేక కార్యక్రమాన్ని మనం ప్రారంభించారు. వారు ఒక్కొక్క ఏరియాలో వెళ్ళి ఆ రామ పాదుక పట్ట అంత గొప్పది. ఆ పాదుకలు ఎంత గొప్పవి! ఇప్పుడు దానికి ఒక చరిత్ర ఉంది. ఆ పాదుకలు ఎలా అయ్యాయి, ఏ వృక్షం నుంచి వచ్చాయి, ఎవరి కోరికతో వచ్చాయి, ఆ పాదుకలు ఎలా అయ్యాయి అనేటువంటిది కూడా ఒకనొక సమయంలో అనుకున్నాయంట. నేను ఒక్కసారైనా సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలన చేయాలని ఉందని ఒక వృక్షం అనుకుందంట. ఆ వృక్షం యొక్క కోరికను తీర్చేదాని కోసం రామ పాదుకలుగా తయారయ్యి అవి పాదుకలు అక్కడ రాజ్యాన్ని ఏదో చేసే వారి కోరిక ఉంది కదా పాదుకలకు. అందువల్ల ఆ వైభవాన్ని ఇప్పుడు రామ పాదుక పట్టాభిషేకం ఈ సంవత్సరం అంతా కూడా స్వామివారు గొప్ప మూర్తి మనకు నడిచేటువంటి దైవమైన ఆయన చేస్తూ ఉంటే మనం కూడా ఏదో ఒక కాలంలో మనకు ఆయన అనుగ్రహిస్తే మన తాడిపత్రులు కూడా రామపాద పాదుక పట్టాభిషేక కార్యక్రమాన్ని జరుపుకోవాలి అని మనం సంకల్పం చేసుకున్నాం. ఎప్పుడవుతుందో తెలియదు, ఏదో ఒక రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఆ రాముని యొక్క కృపకు మనం అందరం పాత్రలవుతాం. సర్వేజన సుఖినోండా దివ్య ఇరువడిగలే శరణం. సుమూర్తి సెల్లద్దా